ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో నిర్వహించే ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయం నుండి బయటకు వచ్చి రథాలపై గుడించా ఆలయానికి ప్రయాణించడం ఈ ఉత్సవంలోని ప్రధాన ఘట్టం. ఈ రథయాత్రకు సంబంధించిన కొన్ని విశేషాలు చాలా మందికి తెలియవు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పూరీ రథయాత్రలో ఉపయోగించే 3 రథాలను ప్రతి సంవత్సరం పూర్తిగా కొత్తగా నిర్మించడం ఒక విశిష్ట సంప్రదాయం. గత ఏడాది ఉపయోగించిన రథాలను మళ్లీ వినియోగించరు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పవిత్ర వృక్షాల కలపతోనే ఈ రథాలను తయారు చేస్తారు. వందలాది మంది సంప్రదాయ వడ్రంగులు, శిల్పులు నెలల తరబడి శ్రమించి ఈ రథాలను నిర్మిస్తారు. రథ నిర్మాణం కూడా ప్రత్యేక పూజలతో ప్రారంభమై ఆచార సంప్రదాయాల ప్రకారమే పూర్తవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేక రథంలో ప్రయాణిస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని పిలుస్తారు. దీనికి 16 చక్రాలుంటాయి. బలభద్రుడి రథం పేరు తాళధ్వజ. దీనికి 14 చక్రాలుంటాయి. సుభద్రాదేవి రథాన్ని దర్పదలనం లేదా దేవదలనమని పిలుస్తారు. దీనికి 12 చక్రాలుంటాయి. ప్రతి రథానికి ప్రత్యేక రంగులు, అలంకరణలు, ధ్వజాలు, గుర్రాలు ఉంటాయి. పూరీ గజపతి మహారాజు నిర్వహించే చేరా పహారా రథయాత్రలో అత్యంత విశిష్టమైన ఘట్టం బంగారు చీపురుతో రథాలను ఊడ్చి పవిత్ర జలాన్ని చల్లి శుభ్రపరుస్తారు. రాజు కూడా జగన్నాథుడి ముందు సాధారణ భక్తుడే అనే సందేశాన్ని ఈ సంప్రదాయం ప్రపంచానికి చాటి చెప్తుంది. రాజరికానికి మించి భక్తికి ప్రాధాన్యం ఉందనే భావన ఇందులో ప్రతిఫలిస్తుంది. రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ప్రధాన ఆలయం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని రోజులు భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం బహుదా యాత్ర పేరుతో తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. భక్తుల ఇళ్లకు స్వయంగా దేవుడు వచ్చి ఆశీర్వదిస్తున్నాడనే భావనకు ఈ యాత్ర ప్రత్యేకగా భావిస్తారు. రథాన్ని లాగే తాడును ఒక్కసారి తాకినా లేదా లాగినా మహాపుణ్యం కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే రథం కదిలే సమయంలో వేలాది మంది భక్తులు తాడును పట్టుకుని రథాన్ని ముందుకు లాగేందుకు పోటీ పడుతూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ సేవ చేసే అవకాశం దక్కితే అదృష్టంగా భావిస్తారు. పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశానికి కొన్ని సంప్రదాయ పరిమితులు ఉన్నాయి. అయితే రథయాత్ర రోజున స్వామివారు ఆలయం బయటకు వచ్చి ప్రజల మధ్య విహరిస్తారు. దీంతో ఆలయంలోకి వెళ్లే అవకాశం లేనివారు కూడా జగన్నాథుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకునే అవకాశం లభిస్తుంది. అందుకే రథయాత్రను సమానత్వానికి ప్రతీకగా కూడా భావిస్తారు. రథయాత్ర ముగింపు సందర్భంగా అధరపానం అనే విశిష్ట నైవేద్యాన్ని సమర్పిస్తారు. భారీ మట్టి కుండల్లో ప్రత్యేక పానీయాన్ని నింపి దేవతలకు సమర్పించిన అనంతరం ఆ కుండలను అక్కడికక్కడే పగలగొడతారు. ఈ నైవేద్యాన్ని మనుషులు స్వీకరించరు. ఆలయాన్ని సంరక్షించే అదృశ్య శక్తులు, పరివార దేవతలకు ఇది అర్పణగా భావించే ప్రత్యేక సంప్రదాయం. పూరీలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తున్నారు. లండన్, న్యూయార్క్, సిడ్నీ, మెల్బోర్న్, టొరంటో వంటి నగరాలతో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. విదేశాల్లో నివసించే భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. రథయాత్ర విజయవంతం కావడానికి వందలాది మంది శిల్పులు, వడ్రంగులు, చిత్రకారులు, నేత కార్మికులు, పూజారులు, సేవాయుతులు నెలల తరబడి శ్రమిస్తారు. రథాల నిర్మాణం నుంచి అలంకరణ వరకు ప్రతి పని సంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ కళను ఇప్పటికీ వారసత్వంగా కొనసాగిస్తున్నారు. పూరీ జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఊరేగింపుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి ఏడాది లక్షల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. భక్తి, సంస్కృతి, సంప్రదాయం, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి చిరస్మరణీయమైన చిహ్నంగా నిలుస్తోంది.